ఈ రోజు ఇంట్లో కిచెన్లో ముఖ్యంగా బాగా యూస్ఫుల్ ఐటమ్స్ తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్లో చాలా ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఫస్ట్ ఐటమ్ వచ్చేసి అనమాట, మనం క్లీన్ చేసేటప్పుడు మనం పీస్తో రుద్దుతాం కదా, లిక్విడ్ విడిగా అలా కాకుండా ఇలాంటి చిన్న బాతులాగా ఉంది చూస్తే పైనది ఓపెన్ చేసి దాంట్లో లిక్విడ్ వేసుకొని మనం రుద్దేసుకోవచ్చు అనమాట. మన చెయ్యి కూడా చాలా స్మూత్గా బాగుంటుంది, ఎక్కువ రబ్ అవ్వకుండా. ఇక ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్లాస్టిక్ హోల్డర్ అనమాట. మనం బ్రష్లు కానీ ఇంకా వేరే చాలా వాటికి స్పూన్లు ఇంకెక్కడ ఏం కావాలన్నా పక్కనే జస్ట్ ఇట్లా అంటించేసుకుంటే చాలు, పెట్టుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఉప్పు కారాలు పసుపులు అన్నీ పక్కన వేస్తే అది డిస్టర్బ్ అవుతూ ఉంటాయి కదా, అలా క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదైతే విత్ స్పూన్తో వస్తుంది, కొన్ని అయితే స్పూన్ పక్కన వచ్చి గ్యాప్ వస్తుంది. ఇది అలా కాకుండా చక్కగా స్పూన్తో తీసి పెట్టుకోవచ్చు, మళ్ళీ మొత్తం ఫుల్ లాక్ అయిపోతుంది అనమాట. సూపర్గా ఉంది ఈ ప్రోడక్ట్ అయితే. సో ఇంకోటి అయితే ఇది చిన్నది ప్లాస్టిక్ చిన్న హ్యాండీ లాగా ఉంటుంది, మనం ఎక్కడ కావాలంటే అక్కడ తగిలిచ్చేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి ఏమైనా గాలి తగులుతూ ఉండాలి అనేవి ఉంటాయి కదా, అలాంటివి చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. సో వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఖచ్చితంగా చెక్ చేయండి, ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి వాటి రేట్స్ అనేవి. అలాగే నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ చాలా యూస్ఫుల్ అనమాట. మనం అన్నం కానీ లేకపోతే ఉప్మాలు కానీ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు గంటకి అంటుకుపోయి సగం అన్నం దానికే ఉంటుంది బాగా మెత్తగా ఉడికినప్పుడు. సో అలాంటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ లాంటిది యూజ్ చేస్తే దానికి అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే చక్కగా నించో పెట్టుకోవచ్చు దాన్ని, సూపర్గా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో కానీ ఇంకా అంటే స్పేస్ దాన్ని డివైడ్ చేయడానికి ఇవి ఈజీగా ఉంటాయి అనమాట. అంటే పక్కకు పడిపోకుండా చక్కగా నీట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వాల్ హ్యాంగింగ్ అయితే మన గగుల్స్ పెట్టుకోవడానికి ఇంకా ఏమైనా 4-5 ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఇలాంటి ట్రై చేసేయండి, సూపర్గా ఉంటుంది, సింపుల్గా స్టైలిష్గా. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుందన్నమాట, జాయిన్ అవ్వండి. అంటే ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ డీల్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి, అప్డేట్స్ అన్ని వస్తుంటాయి. సో తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు మీరు కొనుక్కోవడానికి బెస్ట్గా యూజ్ అవుతుంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ ప్లాస్టిక్ త్రీ లేయర్ స్టోరేజ్ ర్యాక్ అనమాట. మనం ఎక్కడికంటే అక్కడికి చక్కగా మూవ్ చేసుకోవచ్చు, ఏ కావాలంటే అవి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఐటమ్ వచ్చేసి చాలా బాగుందనమాట. సో మనం బెడ్రూమ్లో ఇలాగా కొంచెం వాటర్ పోసి దాంట్లో మనం లిక్విడ్ అంటే మంచి స్మెల్ వచ్చేది ఏదైనా పర్ఫ్యూమ్ వేసుకుంటే అది ఇట్లా స్ప్రే చేస్తుంది అనమాట. సో రూమ్ అంతా ఫ్రెషనర్గా ఉపయోగపడుతుంది, సూపర్గా ఉంటుంది. ఇక ఇదైతే సూపర్ అనే చెప్పొచ్చు, దోశ ప్యాన్ మేకింగ్ లాగా. సో ఇక్కడ పక్కన గిన్నెలో పిండి ఉంది, పిండి జస్ట్ ఇట్లా అంటిస్తే చాలు, అది ఎలక్ట్రికల్ కాబట్టి చక్కగా సింగిల్ లేయర్గా పల్చగా వచ్చేసింది, చూసారా, బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్రోడక్ట్ అయితే. కొన్ని కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మరి వీటిల్లో మీకు ఏది నచ్చిందో ఈ వీడియోలో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. ఇక ఇది షింక్లో బాగా యూజ్ అవుతుంది అనమాట. వీటిల్లో స్టీల్ ప్లాస్టిక్ చాలా వెరైటీస్ ఉన్నాయి. 360 degrees మనకి ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. ప్లాస్టిక్ అయితే తక్కువ రేటు, స్టీల్ అయితే కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి. ఇక ఇది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. కింద మనం క్లీన్ చేసుకుంటాం కదా, సో ఎటు కావాలి అంటే అటు 360 degrees తిరుగుతుంది, మూలల్లో క్లీన్ చేసుకోవచ్చు. అలాగే దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మనం చెయ్యి పెట్టి పిండి ఏదైనా చేయక్కల్లా, వీడియోలో చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ దాంతో అదే స్వైప్ చేసేస్తుంది. అవసరం లేనప్పుడు తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ కూడా నెక్స్ట్ ఇంకోటి కూడా అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోరేజ్ ర్యాక్ అనమాట. చూడడానికి చాలా లుక్ బాగుంటుంది. మనం పైన దాని లోపల, సో లోపల కూడా చక్కగా షెల్ఫ్స్ లాగా ఉంటాయి, విడివిడిగా చక్కగా ఈజీగా తీసుకోవచ్చు, హోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఏమేమి ఉన్నాయి కూడా లోపల కనిపిస్తాయి. సో గ్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు, సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. సో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇక నెక్స్ట్ ఫ్యాన్ అనమాట. సో అన్ని వైపుల పైకి కూడా తిరుగుతుంది, సూపర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిన్ మోడల్లో ఉండేది, ఇది అంటే డస్ట్బిన్ లాగా యూజ్ చేస్తారనమాట. టిన్ మోడల్ అనమాట, పెప్సీ కోక్ మోడల్ లాగా. ఇక ఇది హోల్డర్ అనమాట. మన స్పూన్లు కత్తులు చాకులు ఇంకేమైనా పెట్టుకోవచ్చు. మరి వీటిలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.